సో టాలీ కాకపోతే మళ్ళీ టాలీ చేసుకోవడమే, అయ్యే వరకు కూర్చోటమే. అయ్యో టాలీ చేసుకోవడమేనా? అంతే, మరి ఏం చేస్తాం. హాయ్, ఐ హోప్ యూ లైకింగ్ మై వీడియోస్. మీకు కానీ నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ఈ కాన్వర్జేషన్ ఇప్పుడు మీరు ఎలానో చూడబోతున్నారు. ఇలాంటి ఇంకా కాన్వర్జేషన్స్ కావాలంటే, ఇలాంటి కాన్వర్జేషన్స్ని మీరు ఎంజాయ్ చేయాలంటే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ద ఆప్షన్ ఇస్ బిలో. మీకు యూట్యూబ్ ప్రతి కొత్త వీడియో తెచ్చిస్తుంటుంది అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు సార్? రిటైర్డ్ అమ్మా. ఓకే, మీరు అంటే ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఏం చేసేవారు సార్? బ్యాంక్లో పనిచేసాం. ఓకే, హైదరాబాదేనా సార్? లేదు, మాది విజయవాడలో బ్యాంక్లో పనిచేసేవారు. ఇక్కడ మా అబ్బాయి పనిచేస్తాడు, అది దగ్గర ఉంటుంది. ఓకే, నేను జస్ట్ ఒక మేబీ లైక్ 1 month బ్యాక్ విజయవాడకి వెళ్ళిండే. కనుక దుర్గమ్మ టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చినాం. సార్ ఆడ కొత్తగా ఏమైనా కన్స్ట్రక్షన్ చేసారా సార్? అంటే గుడిని చేస్తుంటారు నాన్న. 5 ఏళ్ళ క్రితం లిఫ్ట్ కట్టారు. మేము 25 ఏళ్ళు ఉన్నామేమో. ఎప్పుడు ఏదో అంటే ఇప్పుడు చూడు, వాళ్ళకి ఏవో ఐడియాస్ వస్తుంటే పార్కింగ్ మారుస్తారు, లేకపోతేనేమో లిఫ్ట్ పెట్టారు మొన్న. ఇప్పుడు దసరాలు అప్పుడప్పుడు క్రౌడ్ వస్తుంది, అందులో పెద్దలు కూడా ఉంటారు, పెద్దవాళ్ళు. వాళ్ళు వెళ్ళాలంటే మంచి ఐడియా బాగుంది. కొంచెం దూరం నడవాలి, బట్ గుడ్, చాలా బాగుంది అది. అంటే మీరు 25 ఏళ్ళ ముందు చూసినప్పుడు గుడి ఎట్లా ఉండేది? అంటే ఇంత అప్పుడు అది ఉంది చూడు, లిఫ్ట్ అది పెట్టారే, ఆ ఏరియా ఏం లేదు, మెట్లు ఉండేదా మొత్తం? అక్కడంతా మెట్లు ఉండేవి. ఆ స్టెప్స్ 2 వైపులా ఉండేవి. అటు ఇటు రోడ్డు వైపు, అటు ఏమో స్టెప్స్ అలా ఉండేవి. ఈ పార్కింగ్ ప్లేస్ ఉంది కదా, అది అసలు లేదు. ఏదో కొంచెం ఉండేది చిన్నగా, దాన్ని అలా అలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ అమ్మవారు అయితే చాలా బ్యూటిఫుల్ అసలు. నేను ఇట్లానే లైక్ బైక్ ట్రిప్ వెళ్ళిండే అనమాట. ఇక్కడ హైదరాబాద్ టు ఉజ్జయిన్ వెళ్ళిండే. 900 kilometers, ఆల్మోస్ట్ 870 kilometers ఏదో వస్తుంది. మ్యారేజ్ అయిందా బాబు? అవును సార్, అయింది. పాప కూడా ఉంది, ఒక చిన్న పాప. ఇలా తిరిగితే అలాగా మరి. అంటే బాధ్యతలు అన్నీ తీసుకొని తిరుగుతున్నాం కదా సార్. అంటే దేన్ని ఇగ్నోర్ చేయకుండా, ఇప్పుడు లెచ్చ నేను పాపతో కూడా టైం స్పెండ్ చేస్తాను, ఫ్యామిలీకి కూడా టైం ఇస్తాను. సో అన్నిటిని బ్యాలెన్స్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. నేనున్నాను అనుకో, నేను బ్యాంక్ లో పనిచేసి రిటైర్ అయ్యా. మీరు కూడా? యా, ఆంధ్ర బ్యాంక్. ఓకే, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కదా. అసలు అలా ఎందుకు చేంజ్ చేసేసారు మ్యామ్ దాన్ని? ఎందుకంటే మెర్జర్ చేశారు. అంటే పేరు పోయింది కదా. అవును, పేరే లేదు కదా పాపం. అదే కదా, ఒక బ్రాండ్ వాల్యూ ఉండే కదా ఆ పేరుకి కూడా. లేదంటే ఎంత బాగుందో మాకు. నిజంగా నేను 40 years సర్వీస్ చేస్తే 25 years ఆంధ్ర బ్యాంక్ అని చెప్పుకున్నా. నాకు ఆంధ్ర బ్యాంక్ అనే వస్తుంది కానీ యూనియన్ బ్యాంక్ అని రాదు కదా. జస్ట్ బిఫోర్ రిటైర్మెంట్ అది మారిపోయింది. నేను కూడా అంటే ఆ బ్యాంక్ లో కాన్కరెంట్ ఆడిటర్ గా చేసేవాడిని అనమాట. సో నేను సిఏ స్టూడెంట్ ఉండే ఒక టైంలో. సో ఒక ఎవరి దగ్గరైనా ఆర్టికల్స్ చేస్తారు కదా, ఆర్టికల్షిప్ చేసేవాడిని. సో కాన్కరెంట్ ఆడిట్ కోసం వస్తారు కదా పిల్లలు, అలా నేను కూడా వెళ్ళేవాడిని. సో ఒక చాలా కేపబుల్ మేనేజర్ని చూసాను అనమాట అక్కడ. ఐ థింక్ లైక్ ఆంధ్ర అంటే ఆ బ్యాంక్ వాళ్ళు చాలా స్మార్ట్ ఉండేవాళ్ళు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ థింకింగ్ అనమాట. దే వర్ వెరీ స్మార్ట్. ఐ మీన్ లైక్ ద వే దే థాట్ అండ్ ఆల్ దట్. నాకు చాలా మంచిగా అనిపించేది బ్యాంక్కి వెళ్ళి. అండ్ అక్కడ ఒక మేనేజర్ ఉండేవాళ్ళు. హిజ్ నేమ్ వాజ్ రాకేష్ షాండిలియా అని ఒక మేనేజర్. పాపం ఆయన ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ఎంత బాగా హ్యాండిల్ చేసేవాడు అంటే అన్నిటిని. అదే కదా, అంటే ఇప్పుడు మేము కాన్కరెంట్ ఆడిటర్స్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు బ్యాంక్ వాళ్ళు అసలు ఎలా ట్రీట్ చేస్తారు పాపం ఎంప్లాయీస్ని, మేనేజర్స్ని. ఐ థింక్ ఎంప్లాయీస్ని బాగానే ట్రీట్ చేస్తారు. ఆ మేనేజర్, సీనియర్ మేనేజర్ లెవెల్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య చాలా పాప యంగ్స్టర్స్ కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు పై వాడు తిడతాడయ్యా, తిట్టాడని నా ఇజ్జత్ పోయింది అనుకోకూడదు. తిట్టడం వాడి పని వాడు చేశాడు కదా, వానికి కూడా ఎవరి మీద పడి ఉంటుంది కదా. నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకు చెయ్యాలి, అంతే తప్ప నువ్వు ఆ ప్రెషర్ అంతా తీసేసుకుని నువ్వు ఫీల్ అయిపోయి హ్యాంగ్ చేసుకుంటే నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. అవును మేడం, వాడికి ఏమైంది, మనం కూడా పర్సనల్గా ఇంపాక్ట్ అవుతాం కదా. అంతేగా, పర్సనల్ గానే ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళు 2 రోజులు మాట్లాడుకుంటా 3 రోజుల్లో వదిలేస్తాం. ఏ పెద్ద ఇష్యూ అయినా అంతే, 3 రోజులు మాట్లాడి 4వ రోజు అంతా పాత అయిపోతుంది.
కాకపోతే ఇది కూడా ఒక స్కిల్లే కదా మ్యామ్, మన పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని మెయింటైన్ చేయడం. బ్యాలెన్స్ చేయటం అనేది చాలా చాలా కష్టం. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి లేదా ఎంత ప్రెషర్ ఉంటుంది, టార్గెట్లు టార్గెట్లు మా అబ్బాయి ఉన్నాడు, ఒక్కొక్క రోజు భోజనమే చేయడు. మాకు పొద్దున అయిపోయింది, మళ్ళీ మేము సాయంత్రం తినేస్తుంటే మా ఇద్దరికి బాధగా ఉంటుంది. అయ్యో వాడు తినలే వాడు తినలే వాడు తినలే, వాడు అలా మాట్లాడుతూనే ఉంటాడు. మీటింగ్ మీటింగ్ మీటింగ్, రాత్రి 9ంటికి అప్పుడు తింటాడు పాపం. వాళ్ళు చాలా డబ్బులు రావడం కాదు కానీ కష్టము కూడా అలాగే ఉంది. అవును, మన సొసైటీలో ఎందుకో ఇలా మాట్లాడరు అంటే లైక్ యూజువల్గా పేరెంట్స్ కూడా ఎట్లా మాట్లాడతారు అంటే ఇద్దరు అంకుల్ ఆంటీస్ కూర్చున్నారు అనుకోండి ఒక గ్యాంగ్లో, వాళ్ళు యూజువల్గా ఎలా మాట్లాడతారు, మా అబ్బాయికి ఇంత శాలరీ, మా అబ్బాయికి ఇంత శాలరీ అనుకుంటా. వాడు ఎంత చేస్తున్నాడు అనేది ఆలోచించరు. ఎగ్జాక్ట్లీ, డిస్కషన్ ఏముండాలి, మా ఓడు ఇంత స్ట్రెస్ తీసుకొని ఇన్ని డబ్బులు తీసుకొని వస్తున్నాడు అని ఉండాలి. ఎగ్జాక్ట్లీ, అది ఇప్పుడు నాలాంటి ఎంప్లాయీస్కి అయితే అర్థమవుతుంది ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, మామూలు వాళ్ళకి తెలియదు. పైగా తెలుసున్నా కూడా ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడు, పేరెంట్స్ యుఎస్లో ఉన్నారు, మా పిల్లలు యుఎస్లో ఉన్నారు, నేను యుఎస్ వెళ్ళొచ్చా అని వీడు రచ్చబండ మీద కూర్చొని కబులు చేస్తాడు. వీడికి నిజంగా ఏదైనా వచ్చిందనుకో చూసేవాళ్ళు ఉండరు. అప్పుడు చెప్పు నువ్వు నా కొడుకు అమెరికా నా కొడుకు అమెరికా అని. అబ్బే ఎందుకు ఆ గొప్పలు అంటే అదే కదా, ఆ రేస్లో లేం కదా మనం. పరిగెత్తి పాలు తాగడం ఎందుకు, నిలబడి నీళ్ళు తాగాలంటారు. పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ చద్దన్న మోట్లయ్యాయి. ఇప్పుడు ఒకప్పుడు పోయారంటే అర్థం ఉంది. ఈవేళ ఇండియా బాగా డెవలప్ అయింది. ఇక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడేం తక్కువ ఇస్తున్నారా? బాగానే ఇస్తున్నారు. టాలెంటెడ్ ఉంటే పైసలు ఏముంది, చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. మా ఫ్రెండ్స్ ఉన్నారు 80 lakhs 90 lakhs ప్యాకేజ్, 30s లో ఉన్నారు ఇంకా. అంతే కదా. సో ఇక అదైతే అంటే సంపాదించినంత అంతే కదా మేడం. ఆపర్చునిటీస్ ప్రతి జాగాలో ఉన్నాయి, ఇక చూడడం మనకు రావాలి, వెతకడం మనకు. అయినా ఒకటి నన్ను అమ్మితం ఉండాలి, ఒక ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంత సంపాదిస్తే నీకు సాటిస్ఫాక్షన్? అవును, అంటే లైక్ ఏమంటే తృప్తి. అదే సాటిస్ఫాక్షన్ ఉండదు, అందుకే పరుగు పెడతాడు మనిషి. పరుగు పెట్టి 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 ఎప్పుడు ఆపుతాడు? చచ్చిపోయిన తర్వాత. ఆరోగ్యం పోయాక అప్పుడు ఆపుతాడు, కళ్ళు ఇచ్చుకుంటాయి. ఆల్మోస్ట్ ఇక డెత్ వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది అంతే కదా. ఇప్పుడు 40 ఏళ్ళకే వీళ్ళకి ఓపికలు అయిపోతాయి, ఏం చేయగలరు? మాకు 30కే అయిపోయాయి. అంతే కదా. రెండు ఇంత స్ట్రెస్ అంటే ఎంత కష్టం ఎవరికైనా. పెళ్ళిళ్ళే వద్దనే స్థాయిలో ఉన్నారు మళ్ళీ పిల్లలు అసలు నో వే అంటున్నారు, అలా ఉన్నారు. ఇప్పుడు నువ్వు వర్కింగ్ అవర్స్ పెట్టు, కొన్ని ఇప్పుడు ఆ కంట్రీలో అలా ఉంది, ఈ కంట్రీలో ఇలా ఉంది అని మనం బాధ పెట్టుకుంటాం కదా. ఇప్పుడు అలాంటి మరి ఇలాంటివి కూడా మంచిగా తీసుకోవాలి. నువ్వు 8 hours జర్నీలోట 8 hours ఎంతో పర్ డే అంతే. అలాగే ఇయర్లీ నువ్వు ఇన్ని హాలిడేస్ అవైల్ చేసుకోవాల్సింది అట్ ఎనీ కాస్ట్. అలాంటి మంచివి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు డెవలప్మెంట్ అని వాడు కూడా పరిగెత్తినా ఎంతకని చేస్తారు నీకు ఎందుకు వాళ్ళు? అంతే అవి తీసుకురావాలి, అలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చే నాయకులు రావాలి. అండ్ లెట్స్ సే మనము నిజంగా వేరే కంట్రీస్ లో అవ్వాలనుకుంటాం అంటే, కాకపోతే మనం వీటిలో అవ్వద్దేమో, మనం దేంట్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో అవ్వాలి. అది ఎందుకు వీళ్ళకి ఐడియా రావట్లేదు? మనం బిల్డింగ్లు కట్టేస్తున్నాం 100 floorలు 200 floorలు, కాకపోతే మనుషులు హ్యాపీగా ఉన్నారా అనేది కూడా ఒక కాన్సెప్టే కదా. అంటే లైక్ మీరు నేను కాకుండా యాజ్ అ సొసైటీ మనం హ్యాపీగా ఉన్నామా, మన స్టాండర్డ్స్ మంచిగా ఉన్నాయా, మనం సివిక్ సెన్స్ ఎంత ఉంది మనకి, మేబీ వీటి మీద డిస్కషన్ ఉంటే లైక్ మనం యాజ్ అ సొసైటీ ముందుకు వెళ్తాము. బట్ మీ టైంలో మీరు ఎలా బ్యాలెన్స్ చేసేవారు మ్యామ్? మీరైతే లైక్ వర్కింగ్ ఉమెన్ ఉండే, పిల్లలు ఉండే. అప్పుడు అంతా మేము 20 years హ్యాపీగా ఉండేది. అంటే కంప్యూటరైజెస్ అవ్వక ముందు వరకు బ్యాంక్లో ఉద్యోగం అంటే ఆడుతూ పాడుతూ అంతే. మార్నింగ్ 2 వరకే కదా కౌంటరు. ఆఫ్టర్ 2 మేము మాన్యువల్ వర్క్ చేసినప్పటికీ మాకు అంత స్ట్రెస్ ఉండేది కాదు. కబుర్లు చెప్పుకుంటూ ఒక ఫ్యామిలీ లాగా కొంచెం రిలాక్స్ అవుతూ బ్యాలెన్సింగ్లు అని అవన్నీ ఇవన్నీ చేసేవాళ్ళం. కంప్యూటరైజేషన్ అయ్యాక ఏమైంది, 4 వరకు కౌంటర్ పెట్టాడు. 4 తర్వాత నేను క్లోజ్ చేయాలంటే కంప్యూటర్ దయా నా ప్రాప్తి, అది టాలీ అయ్యేంత వరకు వెళ్ళొద్దాము. అది ఒక్కొక్క రోజు వెళ్ళేది కాదు, డే క్లోజ్ అయ్యేది కాదు, ఏవో వచ్చేవి ప్రాబ్లమ్స్. మీకు స్టార్టింగ్ లో అయితే చాలా ఇబ్బంది అయిందేమో కదా సార్?
నా ఎంటైర్ 40 years సర్వీస్లో 3 to 4 అప్లికేషన్స్ మారాయి. ఓకే. మరి ఎవ్రీ టైం కొత్తది నేర్చుకోవటం. మాకేమైనా కంప్యూటర్స్ మీద ఆలోచిందా? అవును. ఏమి లేదు. మేము చదివినవి డిగ్రీలు. అవును. అలాగా ఇంప్రూవ్ చేసుకుని నెమ్మదిగా కుస్తీ పట్టేవాళ్ళం. అవును ఒక నేర్చుకుంటే ఇంకో కొత్తది వచ్చేది ఈ లోపల. అవును. మళ్ళీ వీటన్నిటి మధ్యలో క్యాష్ అంటే లైక్ సే అది కాసా అనుకుంటా, టార్గెట్స్, కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అనుకుంటా. కానీ అవి కూడా నాన్న మేము 20 yearsలో ఎప్పుడు ఉండేది కాదు. ఎప్పుడైతే కంప్యూటరైజేషన్ అయ్యిందో టార్గెట్స్ ఇవ్వడం, అప్పటి నుంచి మారిపోయింది. టార్గెట్స్, తాడి చెట్లు, అప్పటి నుంచి ప్రెషర్. ఒక హైలైట్ ఏంటంటే నేను ఒక బ్యాంక్లో పనిచేసేవాడిని, అంటే కాన్కరెంట్ ఆడిట్ కోసం వెళ్ళేవాడిని. ఒక మేనేజర్ ఉండేది, షీ వాజ్ అ లేడీ. ఆవిడ ఏం చేసేదంటే లెట్స్ ఇప్పుడు నేను మా ఫాదర్తో బ్యాంక్కి వెళ్తున్నా, మా ఫాదర్కి అకౌంట్ ఉందనుకోండి, నన్ను కూడా పట్టేసుకుంటుంది. అకౌంట్ ఏడుంది ఇది, ఎక్కడుంది నీది అకౌంట్, నేను మా దగ్గర కూడా అకౌంట్ ఓపెన్ అవ్వాలనుకుంటా. అరే మరి ఏం చేస్తారు, నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చేవారు కదా మాకు. ఎగ్జాక్ట్లీ. బట్ దాని మీద ఇన్సెంటివ్స్ వచ్చేదా మ్యామ్? ఏమి ఇచ్చేవాళ్ళు కదా. మరి టార్గెట్ ఫినిష్ చేసే మోటివేషన్ ఏంది మరి? శాలరీ అంటే తప్పట్లు కొడతారు. అయ్యో అంతే. వాళ్ళు ఎలా రీచ్ అయ్యారు, నువ్వు ఎందుకు రీచ్ అవ్వలేదు, అలా తిడతారు మీటింగ్స్. అరే మ్యామ్, మేనేజర్స్ని అయితే నేను చాలా గలీజ్గా చూసిన అలా సినారియోస్. అంటే నేను చూసిన బ్యాంక్స్ మేబీ అలా ఉండే అనుకుంటా. మనకు సిస్టమ్స్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళం సార్ అంటే లెట్స్ జస్ట్ క్యాష్ కౌంట్ చేసి రాసేసి వెళ్ళిపోవడం అంతేనా? అంటే పుస్తకంలో రాశారు, ఇప్పుడు క్యాష్ కట్టారు అది రాయాలి, అలాగే క్యాష్ తీసుకున్నాడు అది రాయాలి, అలా ఉండేది. సో టాలీ కాకపోతే మళ్ళీ టాలీ చేసుకోవడమే, అయ్యే వరకు కూర్చోటమే. అయ్యో, టాలీ చేసుకోవడమేనా? అంతే, మరి ఏం చేస్తాం. నాకైతే మస్తు మజా ఉండేది. ఒక బ్రాంచ్ ఒక ఆయన మంచి బాగా డ్రింక్ చేసేవాడు. ఓకే. మేడం క్యాష్ బ్యాలెన్స్ అవ్వాలి అని వెళ్ళిపోయాడు బయటికి. అంటే ఆయన టైం అవుతుంది కాబట్టి వెళ్ళి కొట్టియాలి. అంత బ్యాలెన్స్ వేసి మనం ఏ బాబు ఇంత డిఫరెన్స్ అని చెప్తే వచ్చి డబ్బులకి తీసి కట్టేసేవాడు. సో ఐ థింక్ మీ జనరేషన్ నుంచి అది స్టార్ట్ అయింది అనుకుంటా ఆల్మోస్ట్ కష్టాలు, డిజిటైజేషన్. కష్టాలు. 20 years మేము సుఖపడ్డామనే చెప్పొచ్చు. మిగతా 20 years ఇబ్బంది. అదే కదా, నేను చాలా మంది పిల్లలని అంటే పిఓస్ కోసం, క్లర్క్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. అంటే జస్ట్ లైక్ నేనేమంటానంటే ఆ లైఫ్ ఫస్ట్ ఎట్లుంటుందో చూసుకొని దాని తర్వాత డిసైడ్ చేయండి. మీకు అట్లాంటి లైఫ్ ఉంటే పర్వాలేదమ్మా, క్లరికల్ గా ఉన్నంత కాలం హ్యాపీ. బట్ పిఓస్కి అయితే స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది కదా. పిఓస్ అయితే మళ్ళీ మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట బ్యాంక్ మేనేజర్స్, వాళ్ళు చెప్తారు అప్పుడప్పుడు వాళ్ళ రీజనల్ లెవెల్లో అయ్యే డిస్కషన్స్. మొన్న కూడా ఒక రీసెంట్గానే ఒక జిఎం లెవెల్లో కలిసినా అనుకుంటా. హీ హాజ్ 100 branches అండర్ హిమ్. సో ఆయన చెప్తున్నాడు అనమాట ఎట్లుంటుంది స్ట్రెస్ అనేది. ఇప్పుడు నాకైతే తెలిసిందే, కాకపోతే వేరేలకు కూడా తెలియాలి కదా అసలు స్ట్రెస్ ఎట్లుంటుంది బ్యాంక్స్లలో అని. ఇంకో పెద్దవాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ దగ్గర వసూలు చేయండి, ఎవరికి ఏమైందో ఎందుకు పాపం, ఎవరికి ఏమైందో అంబులెన్స్ వెళ్తుంది. ఇవి చాలా డేంజరస్ సినారియోస్ ఉంటాయి మ్యామ్, చాలా పెయిన్ఫుల్ ఉంటాయి ఈ సినారియోస్. లాస్ట్ ఇయర్ మా డాడీని తీసుకొని ఇట్లా అంబులెన్స్ తిరిగినాం అనమాట. చాలా చాలా పెయిన్ఫుల్ సినారియోస్ ఉంటాయి. సారీ మ్యామ్, మీరు ఏదో అంటున్నారు, డిస్టర్బ్ చేసి. గుర్తులేదు, మర్చిపోయా. సో మీ ఇద్దరిలో మీరు కొంచెం సాఫ్ట్, సార్ హార్డా? బాగానే ఉండేవారు. ఈ మధ్య మొబైల్ అనేది ఒకటి కనిపెట్టి అది మాట్లాడలేమట్లా. మీతో కూడా మాట్లాడదా? అబ్బాయి నాకు అసలు ఖాళీ ఉండదు మాట్లాడడానికి. నేనేమో వేరే వేరే యావిగేషన్స్ ఉన్నాయి నాకు. ఆల్వేస్ బిజీ. బిజీ. నేను సాంస్క్రిట్ పరీక్షలు చదువుతున్నా. ఓకే, యూఆర్ లెర్నింగ్. లెర్నింగ్. భగవద్గీత టీచ్ చేస్తా ఆన్లైన్లో. ఓకే, ఛానల్ ఉందా మ్యామ్? ఛానల్ ఇన్ ది సెన్స్ ఛానల్ ఇన్ ది సెన్స్ ఛానల్ కాదు, కానీ జూమ్లో మా స్టూడెంట్స్కి మేము టీచ్ చేస్తాం. వావ్. గురుగారు చెప్పిన దాన్ని రాసుకున్న నోట్స్ మేము టీచ్ చేస్తాం. దాని మీనింగ్స్ అవి ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము చెప్తాం. మళ్ళీ చదవడం నేర్పిస్తాం, ఎలా చదవాలి. ఈజీయా మేడం ఇట్లాంటి స్క్రిప్చర్స్ చదవడం? కష్టం కొంచెం, అంటే కష్టం ఇన్ ది సెన్స్ కొన్ని
బేసిక్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ తెలుసుకుంటే చదువుతారు. అని ఇంకోటి చదవడం అంటే చదవడం ఒక్కటే కాదు కదా, దాన్ని ఇంటర్ప్రిట్ చేయగలగాలి కదా. ఇంటర్ప్రిట్ చేయటం అనేది ఎవరికి రాదు. అవునా? హైలీ ఇంపాసిబుల్. సో మరి చదివి ఏం చేస్తాం మరి ఇప్పుడు? చదివి ఏం చేస్తావు అంటే ప్రయత్నం చేస్తావు అచ్చా, ఇంప్లిమెంట్ చేయడానికి. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు, నేను ఇలా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, ఎవరు నీ మాటతోటి నువ్వు నొప్పించుకో, మాట మనసు చేత దేనితోటి నొప్పించకూడదు వాళ్ళని. అంటే మనసులో కూడా నువ్వు భావం చేయకూడదు. అవును, అది అలాగా నువ్వు వాళ్ళు అది ఉండడం ప్రయత్నం చేయాలి. అంటే అన్ని వేళలో మనం ఉండలేం కదా, సమ్ టైమ్స్ తెలియకుండా మనకి వచ్చేస్తుంది. అయితే నువ్వు 2 years నేర్చుకుంటే, మాది 2 years ప్రోగ్రాము. 2 yearsలోనూ ఇప్పుడు వారానికి 2 క్లాసులు అనుకో, ఆ 2 క్లాసులు విన్నప్పుడు ఏమవుతుంది, నీకు ఎప్పుడో అప్పుడు ఆయన గుర్తొస్తాడు. కృష్ణుడు ఇలా చెప్పాడు కదా, ఇలా ఉండమన్నాడు కదా, నేను ఇలా ఉండట్లేదు ఏంటి అలా. ఎవరికి ఇప్పుడు నేనున్నాను అనుకో, ఎవడైనా అరిచాడు అనుకో, నాకేమనిపిస్తుంది, ఓహో ఆ సినిమాలో అంటాడు చూడు, బీపీ అంటే ఇలా ఉంటుందా అని. అలాగే నాకు రజోగుణం అంటే ఇలా ఉంటుంది కాబోలు. రజోగుణం అంటే కోపం, అదే కోపం, బీపీ. వాడికి ఎలా అంటే ఎంతసేపు బాగా ఎర్న్ చేసేయాలి, బాగా శరీరాన్ని సుఖపెట్టేయాలి. సో ఏది బాగా చేయకుండా కొంచెం కొంచెం చేయాలి. అతిగా ఉండకూడదు, అంటే అంబిషియస్గా ఉండు. అంటే అది ఎలాగా సంపాదించడం తప్పు కాదు, కానీ అది రాకపోతే డిప్రెస్ అయిపోకు. అంటే ఫలితాన్ని ఆశించకు, ఫలితం మీద ఫోకస్ పెట్టేసి నువ్వు పని చేసావు అనుకో, అది నువ్వు డిప్రెస్ అవుతావు. రేపు పొద్దున ఫలితం నీకు రాలేకపోతే నువ్వేమనుకుంటావు, నార్మల్గా ఫలితం ఈక్వేషను కర్మ ప్లస్ హార్డ్ వర్క్ ఈక్వల్ టు రిజల్ట్ అనుకుంటావు. బట్ అక్కడ ఏమవుతుందంటే నీ హార్డ్ వర్క్ ఒకటే కాదు, నీ పూర్వజన్మలో నువ్వు చేసిన మంచి చెడుల వల్ల ఈ జన్మలో నువ్వు కొన్ని అనుభవించాల్సింది ఉంటాయి. దాని ప్రకారం నువ్వు నీ లైఫ్ నడుస్తుంది. అంతే, నువ్వు కింద పడ్డా మీద పడ్డా, నేను ఏదో సీఎం అయిపోవాలన్నా అవలేవు. బేసిక్ గా రాసి పెట్టుంటే అవుతుంది. అందుకని ఫలితం మీద ఆశ పెట్టద్దు అంటాడు. ఫలితం మీద ఆశ పెట్టకపోతే ఏమవుతుంది, అదేదో మనకి ఎవరైతే రాసి పెట్టున్నారో, లేదా కొంతమంది ఇది చూస్తారు కదా, చేయి చూస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాసి పెట్టుందో లేదో చెప్తే అయిపోతుంది కదా మనకి. కానీ అందరూ చెప్పలేరమ్మా. అంటే విద్య అనేది నిజంగా ఉండవచ్చు, కానీ అందరూ ప్రాపర్ గా చెప్పలేరు, కరెక్ట్ గా చెప్పలేరు. దానికి కూడా దైవబలం అనుకూలించాలి. ఎవడైతే స్వచ్ఛంగా ఉంటాడో, గుడ్ ఎట్ హార్ట్, నాకు డబ్బులు వీడికి చెప్తే మనకు 5,000 వస్తాయి, వీడు హ్యాపీ అయితే అని, నువ్వు అలాంటి మైండ్ సెట్తో ఉండకూడదు. ప్లెయిన్గా ఉండి అన్నీ మంచిగా చేసుకుంటూ పోతే నీకు రావాల్సింది నీకు వస్తుంది అనే భావంతో ఉండేప్పటికీ నువ్వు ఏం పలికినా అది కరెక్ట్ అవుతుంది. ప్లస్ నీ చదువుకున్నది కూడా ప్రాపర్గా చదువుకోలేవా. ఇవాళ రేపు అందరూ ఆన్లైన్లో చదివేసి చెప్పేస్తున్నారు. ప్రతి మనకి ఆన్లైన్లో అవైలబుల్ కూడా ఉంది. అంటే అధ్యయనం అట్లా చేసామా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. చేయాలి, 12 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. మనలో ఎట్లుంటారంటే లెట్స్ ఫస్ట్ డబ్బులు వచ్చేయాలి, అదే రిజల్ట్ ఓరియంటెడ్. మళ్ళీ ఫస్ట్ ప్రాసెస్ ఓరియంటెడ్ ఉంటే కష్టం లేకుండా ఇవాళ డబ్బులు కావాలి అనే ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది. కష్టం లేకుండా ఏదైనా వస్తుందా ఆంటీ లైఫ్లో? కష్టం లేకుండా అన్నం కూడా రాదు అంటే మన కష్టం లేకుండా, మమ్మీ కష్టపడితే వచ్చేస్తుంది. పెట్టారనుకో మీ అమ్మ, తినడానికి నీ చేతి అది కూడా కష్టమే అంట. అది కూడా కొంతమంది కష్టమే. నైస్ మీటింగ్ యూ మ్యామ్. ఇప్పుడు ఏదైనా టూర్కి వెళ్తురా మ్యామ్ మీరు? రిలీజియస్ టూర్, స్పిరిచువల్ టూర్? వారణాసి, గురువాయూరా, బ్యూటిఫుల్ ప్లేస్ కాదా? తెలీదు నాకు అసలు. మా ఫ్రెండ్ ఒక ఆయన వెళ్ళిన అంటే మా టీంలో ఒక గేమ్ జరిగిండే అనమాట, మీకు నచ్చిన ఒక బెస్ట్ ప్లేసెస్ గురించి చెప్పండి అని. సో మా ఫ్రెండ్ ఒక ఆయన గురువాయూర్ గురించి చెప్పారనమాట. సో దాని గురించి ఫొటోస్ చూపించారు. బాగా రష్ ఉంటుందని విన్నాను, మరి ఏమో చూడాలి, వెళ్తే కానీ తెలియదు. మన తిరుపతి లాగా వాళ్ళకి అక్కడ గురువాయూర్, అందువల్ల బాగా రష్ ఉందని చాలా మంది చెప్పారు. ఓకే, హోప్ఫుల్లీ మంచిగా దర్శనం జరగాలి. అండ్ వచ్చిన తర్వాత చెప్పండి అసలు ఎలా ఉందని, ఎప్పుడైనా కలిస్తే. హోప్ఫుల్లీ
గురువాయూర్ ఈజ్ లైక్ శ్రీకృష్ణ టెంపుల్ కృష్ణ కదా. కృష్ణ ఇట్ ఈస్ స్థాపించింది గురు అతను వాయూర్ అని గురువు అనుకుంటా, అందుకే గురువాయూర్ అని పేరు పెట్టారు. వాళ్ళ గురువు గారికి హెల్త్ బాగోకపోతే అక్కడ నారాయణీయం అని ఒక 1000 శ్లోకాలతోటి ఒక ఇది చదివాడు. ఓకే. కృష్ణుడికి గురుగారికి ఆరోగ్యం బాగోవాలి. ఓకే. అది చదివితే జనాలకు కూడా హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని ఒక నమ్మకం. సో యూజువల్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆడికి వెళ్ళడం మంచిది. నారాయణీయం చదువుతారు. అందులో పర్టికులర్గా కొన్ని శ్లోకాస్ ఉంటాయి, అవి చదివితే హెల్త్ ఇష్యూస్ తొందరగా హీలింగ్ ప్రాసెస్ అవుతుంది అంటారు. సార్ మ్యాప్ చూస్తున్నారా? మ్యాప్ ప్రకారం వెళ్తున్నాడు. కరెక్ట్ తీసుకెళ్తున్నాడు. వీడు కరెక్ట్గానే వెళ్తున్నాడా? వీడింత మాట్లాడుతున్నాడు, మాట్లాడితే ఏడైనా తాకిస్తాడా? సార్ రిలాక్స్ ఉండండి, నేను మంచి డ్రైవర్ని, ఆరామ్సే తీసుకున్నాను. నేను మ్యాప్ ప్రకారమే వెళ్తా, ఒక్క లెఫ్ట్ రైట్ కూడా ఎక్స్ట్రా తీసుకోను. కాకపోతే మనం ట్రాఫిక్ ఉన్న టైంలో బయలుదేరాం కాబట్టి ట్రాఫిక్ అయితే తప్పదు. తొందరగా బయలుదేరాం. మాకు యాక్చువల్లీ ముందు బయలుదేరతా. కార్ ఏ ఇయర్ మోడల్? ఇది జస్ట్ 1 month బ్యాక్ సార్. 1 month బ్యాక్. ఇదే 1 month బ్యాక్ తీసుకున్నాను అంతే. నాకు ఎన్నో రోజుల నుంచి పని చేయాలని ఉండే, కాకపోతే మైలేజ్ ఇది సిఎన్జిలో ఉంది కాబట్టి ఒక 24-25 దాకా ఇస్తుంది అనుకుంటున్నాను నేను. నాకైతే ఎవరో 23 కూడా ఇయ్యదని చెప్పారు, బట్ నేనైతే ప్రేమగా నడుపుతాను కాబట్టి ఇస్తుంది అనుకుంటున్నాను. ఒక 24 కొంచెం ప్రేమగానే నడుపుతాను నేను నా బండి. అంటే బండ్లు కూడా మంచి లెక్కనే కదా సార్, ఎంత ప్రేమగా చూసుకుంటే అంత మంచిగా ఉంటుంది. మనం దానికి రెస్పెక్ట్ ఇస్తే అది మనకి ఇస్తుంది. మీకు ఇష్టమా సార్ కార్లు అంటే? అంటే ఎంక్వైరీ చేయడం ఇష్టం. నడపడం ఇష్టమా? బైక్లు, కార్లు? 2007 నుంచి 22 వరకు. ఏది నడిపారు సార్? హోండా సిటీ. అచ్చా, మస్తు కార్ సార్ అది, బ్యూటిఫుల్ కార్. మీ టైంలో మీ దగ్గర బైక్ ఏముంటుండే సార్? చాలా బాక్సర్. అచ్చా, బాక్సర్ ఒకటి, సుజుకి, సమురాయ్ ఉండేనా మీ దగ్గర? కాదు, ఏదో వర్షన్ దింపారు 2011. ఓకే. 2 ఏళ్ళు డ్రైవ్ చేసి ఇచ్చేసాను, యాక్సిడెంట్ అయింది. అయ్యో. హైవేలో బ్రేక్ వేస్తే స్కిడ్ అయింది. ఓకే. మీరు యాక్చువల్లీ నేను గలీలోకి ఎంటర్ అవుతుంటే నేను చూస్తున్నా, రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకో అంటుంటే నాకేమనిపిస్తుంది అంటే మీరు ఎంత హైట్లో ఉన్నారా, నన్ను ఎట్లా చూస్తున్నారు అనుకుంటున్నా. బట్ మీరు అంత దూరం నుంచి కూడా క్లియర్గా చూస్తున్నారంటే మీరు రోడ్ ఎత్తు ఉంది, రోడ్ ఎత్తు, ఇది డౌన్. అచ్చా, అట్లా కనిపిస్తుంది. అందుకని కనబడుతుంది. అంటే నేను మనసులో ఏమనుకుంటున్నా అంటే సార్ ఏజ్లో కూడా ఎంత స్మార్ట్ ఉన్నారా అనుకుంటున్నాను. అప్పుడు ఏజ్ తెలియదు కదా, అంటే గెస్ కొడతాం కదా సార్, వాయిస్తో గెస్ కొడుతుంటాం కదా, వాయిస్తో తెలిసిపోతూ ఉంటుంది ఏజ్, అంటే ఏజ్డ్ పర్సన్. నేను అనుకున్నా డాడీ వాళ్ళ ఏజ్ ఉన్నారు అనుకో. ఇక్కడ ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగారు కదా, సిటీ అంతా ఇంకా రాలేదు అవగాహన. అంటే అవగాహన అంటే నాలెడ్జ్, ట్రాఫిక్ రూట్ మ్యాప్ లేకుండా వచ్చింది. బట్ లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే రూట్ తీసుకున్నాను అనుకోండి, ఆడ ట్రాఫిక్ ఉంది అనుకోండి, మీరు ఏమంటారు? గమ్మున మ్యాప్ ప్రకారం వెళ్ళొచ్చు కదా అంటారు. సో యూజువల్గా ఇప్పుడు 90 దగ్గర ఉన్న గల్లీలు నాకు తెలుసు, ఇప్పుడు ఎక్కడో మూలలో అన్నిటి గల్లీలు తెలియాలని లేదు. ఎగ్జాక్ట్లీ, అఫ్కోర్స్, కానీ గూగుల్ వచ్చాక బాగుంది. అవును. సో ఇప్పుడు లెట్స్ సే డ్రైవర్లు కూడా గూగుల్ ప్రకారమే వెళ్తారు, కరెక్ట్గా వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు గూగుల్ ఎట్లా చూపిస్తే మేము కూడా అట్లనే వెళ్తాం అనమాట. కొంతమంది సార్ చిన్నపిల్లలు ఉంటారు, అంటే 20-25 years లోపు ఉన్నవాళ్ళు సందుల్లోంచి తీసుకెళ్ళిపోతారు. ఈ సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తే అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ దొరకకుండా తిప్పుతారు. వాళ్ళకి ఆ ఏరియా పరిచయం బాగా, అది మెయిన్. అవును సార్, కాకపోతే అది ఎథికల్ కాదనమాట. ఐ మీన్ లైక్ ద బెస్ట్ వే ఇస్ టు గో యాజ్ పర్ ద మ్యాప్. Because at any point if you're stuck with the customer can tell you ki like okay నేను ఎవడు వెళ్ళమన్నాడు, ఊబర్ లేదా ర్యాపిడో ఎవరైనా ఏమంటారు అంటే లెట్స్ సే మీరు ఎందుకు వెళ్ళారు అన్నట్టు అంటారు. మీకు గమన మ్యాప్ చూపించారు కదా, గమన వెళ్ళిపోండి. విజయవాడలో కూడా రోడ్స్ బాగున్నాయి కదా సార్.
ఇప్పుడు వేసారు, ఇదివరకు బాగుండేవి కాదు. ఓకే సిటీలో ఇప్పుడు బాగుండవు, ఓకే అవుట్స్కట్ అంతా బాగుంటుంది. ఓకే అవుట్స్కట్ అయితే ఇక నేషనల్ హైవేస్ కాబట్టి ఎట్లన్నా బాగుంటుంది. సిటీ బాగుండవు, ఇరుకుగా ఉంటాయి కదా. ఓల్డ్ సిటీ అంతా రోడ్లు వైడెన్ చేయడం అవ్వదు. ఓకే మన కాచిగూడ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయా సార్ గురువాయూర్కి? అక్కడి నుంచి గురువాయూర్ కాదు, ఆహా. మేము బెంగళూరు వెళ్తున్నాం. బెంగళూరు నుంచి ట్రైన్ ఎర్నాకుళం వెళ్ళాలి, గురువాయూర్ వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్ ఏం లేదు. ఓకే ఎర్నాకుళం వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. ఎర్నాకుళం ఇస్ తమిళనాడు కదా సార్? తమిళనాడు కాదు, కేరళ. కేరళనా అది? ఓకే అలెప్పి అంటారు కదా, అలెప్పి. అలెప్పికి వెళ్తే అక్కడ దగ్గర. అచ్చా, తమిళనాడులో కొడైకెనాల్ ఉంటుంది.